మదర్ ఆఫ్ జార్జియా అయిపోయింది. స్టెప్స్ ఉన్నాయి పక్కకే, నడుచుకుంటూ సిటీ ఓల్డ్ టౌన్ కనిపిస్తుంది అంట వ్యూ బాగా. సో ఆడికి పోవడమే. ఇది నిన్న మనం చూసినాగా బ్రిడ్జ్ ఆఫ్ పీస్. ఇది మన తచ్మిండా పార్క్. నిన్న పోయిందే. ఈ స్టాచ్యూ ఉంది కదా, దీని దగ్గరలోనే గెలేరియా తిబ్లిసి ఉంది, ఆడ నుండి వచ్చినాయి ఇప్పుడు. మదర్ ఆఫ్ జార్జియా దగ్గర నుండి కానీ దూరం నుండే బాగుంది. మదర్ ఆఫ్ జార్జియా ఫేస్ అంతా కొంచెం సమ్మర్ లాగా ఉంటుంది. రోప్ మీద వచ్చినాం కదా, ఇట్లా నడుచుకుంటా పోతే కొంచెం వ్యూ బాగుంటుంది, ప్లస్ బాగుంటుంది అని చెప్పారు. సో నడుచుకుంటూ పోతున్నా. రోప్ వచ్చేటప్పుడు రోప్ మీద వచ్చినాము. కొంచెం ఓల్డ్ టౌన్ ఓల్డ్ సిటీ లాగా కనిపిస్తుంది అంట కిందికి. ఎక్కడం అంటే కష్టం కానీ కొంచెం దిగడం ఈజీనే కాబట్టి లెట్స్ గో. ఇది ఒక ట్రావెల్ ట్రిప్ లాగా అనుకోవచ్చు. మనం ఏ హోటల్లో అయితే దిగుతామో ఫస్ట్ ఆ హోటల్ రిసెప్షనిస్ట్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుండి పోయి ఫస్ట్ డేటా గుంజేయండి మొత్తం. లైక్ లోకల్ ప్లేసెస్ ఏంది, లోకల్ రెస్టారెంట్స్ ఏంది, అసలు తిరగడానికి ఏంది, అసలు ఎక్కడ ఏం జరుగుతాయి అని. నేను మొత్తం రిసెప్షనిస్ట్తో వచ్చేటప్పుడు ఒక 15-20 minutes కూర్చొని మాట్లాడి మొత్తం డేటా అంతా గుంజుకున్నా. అదే మొత్తం గుంజి మోస్ట్లీ అవి అప్లై చేసిన. ఇక్కడికి పోతున్నా కొన్ని. ఇది నా థాట్స్ నేను చెప్పిన, ఆయన థాట్స్ ఆయన చెప్పిండు. రెండు కంబైన్ చేసుకొని ప్లాన్ చేసుకున్నా. 6 places నైట్ కల్లా 6 places అనుకున్నాను కదా అనుకుంటా. అందులో 3 టిక్ అయిపోయింది. టైం ఆల్మోస్ట్ 2:33 అవుతుంది. ఇక నడుచుకుంటూ పోతే దారిలో ఏమైనా కనిపిస్తే రెస్టారెంట్ ఆగుతా. నిన్న నైట్ దగ్గరలో ఏదో ఇండియన్ రెస్టారెంట్ అంటే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా. దానంత వరస్ట్ బిర్యానీ నేను లైఫ్లో తినలేదు. కానీ ఆప్షన్ లేకుండే. మా హోటల్ దగ్గర చుట్టుపక్కల కూడా ఏం ఆప్షన్స్ లేవు తినడానికి. లైక్ ఏ లోకల్ రెస్టారెంట్స్ కూడా లేకుండే. నేను తిరిగి వచ్చి అలసిపోయినుండే. ఇక్కడ ఏంటంటే మన స్విగ్గీ జొమాటో లాగా గ్లోవో ఉందన్నమాట. గ్లోవో క్యాబ్స్కి ఏమో బోల్ట్. సో గ్లోవో నుంచి ఇదో దగ్గరలో ఇండియన్ రెస్టారెంట్ ఉంటే ఆర్డర్ చేసుకున్నాం. చెప్పిన అంత గల్లీ సైడ్ లేదు, బిర్యానీ ఉండే. ఏం లేకపోతే తినాల్సి వచ్చింది అంతేగా. మెట్లు దిగుతుంటే ఒక్కొక్క ఫ్రేమ్ క్రేజీ ఉంది. కెమెరా క్లోజ్ చేసి అమ్మ నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకునే లోపు ఫ్రేమ్ సీనరీ వస్తుంది. అవి మళ్ళా ఏదోలే ఉన్నాయిలే అన్నట్టుగా. ఇది నిన్న పైకి నడుచుకుంటూ వద్దామేమో అనుకున్నా. బై మిస్టేక్ కానీ నేను వచ్చుంటేనా సగంలోనే ఆగిపోతుండే. నేను అంత స్టీప్ ఉంది. తక్కువ స్టీప్ ఏం లేదు. మెట్లు స్టీప్నెస్ కూడా బాగానే ఉంది. మేబీ కొండలు అనుకుంటా. ఇవన్నీ కొండలు కట్ చేసి తయారు చేసారు. ఏదో గల్లీలో చెట్లలో పుట్లలో పోతున్నట్టు ఉంది. కానీ పైకి పోయినాక వ్యూ మాత్రం నాకు తెలిసి ఎక్కిందంతా మర్చిపోతారేమో. వ్యూ చూడడానికి బాగుంది కానీ మదర్ ఆఫ్ జార్జియా అంత క్లియర్గా కనిపించదు. దగ్గర నుండి ఇట్లా ఇచ్చినట్టు ఉంటుంది. ఓన్లీ సైడ్ ప్రొఫైల్ కనిపిస్తుంది మంచిగా. సో కొంచెం దూరం నుంచే చూడడం, కింది నుంచి కానీ కొంచెం మధ్యలో గురించి కానీ బాగుంటుంది. మొత్తం దగ్గర నుంచి అయితే ఓన్లీ సైడ్ వ్యూ కనిపిస్తుంది. ఫ్రంట్ పై నుంచిన సెల్ఫీ కెమెరా మొత్తం కెమెరా వస్తుందేమో ట్రై చేసిన, అంత మంచిగా రాలేదు. సో లైట్ తీసుకున్నాయి. ఇక్కడ చిన్న వ్యూ పాయింట్ లాగా పెట్టారు.
కొద్దిసేపు అట్లా కూర్చొని రిలాక్స్ అయిపోవడానికి అనుకుంటా. ఎక్కి కష్టపడి వస్తాం కదా. ఏదో చర్చిలోకి వస్తా అయిపోయిందేమో అనుకున్నాను నడవడము. ఇంకా కిందకి బాగానే ఉంది. మేబీ హాఫ్ వచ్చి ఉంటా నాకు తెలుసు. ఈడ వరకు కార్లు కూడా వస్తున్నాయి. అంత ఇంత చిన్న సన్న గల్లీలోనే బెస్ట్. 2 కార్లు ఇట్లా ఆపోజిట్ వచ్చినాయంటే మొత్తం అయిపోయినట్టే. ఈ స్టీప్నెస్ చూసినాక చెప్తున్నా, నాకైతే రోప్వే చాలా బెస్ట్ అనిపించింది. నాకు కిందకి దిగుతుంటే కూడా కొంచెం లైట్గా అడ్వెంచర్ చేసినట్టే ఉంది. కిందకి దిగడం ఈజీ ఏమో అనుకున్నా, కాదు. కిందకి దిగడం మరి అంత ఈజీ కూడా ఏం కాదు, బాగానే అవుతుంది. వాళ్ళు ఎంత స్టిప్ ఉంది చూడు. నేనున్న ప్లేస్ నుండి వాళ్ళు నా ముందు నడుస్తున్నారు. వాళ్ళు ఎంత కిందకి దిగిపోయారు. అంటే ప్రాపర్ జార్జియన్స్ ఉంటున్నారు. వాళ్ళ ఇట్ల మధ్యలో నుంచే పైకి రూట్ ఉందన్నమాట. జార్జియన్స్ కూడా అందరు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఏదైనా కొంతమందికి చాలా వరకు ఇంగ్లీష్ వచ్చు, కానీ కొంతమందికి ఇంగ్లీష్ రాలేదు. వాళ్ళతో కూడా మాట్లాడినా, గూగుల్ ట్రాన్స్లేట్ వాడి మాట్లాడిన వాళ్ళతో. జార్బండ్ వేసినామంటే సీదా కిందికి వెళ్ళిపోవచ్చు కదా మేము కూర్చున్నామంటే. అంత స్టీప్ ఉంది ఇది. వస్తూనే ఉంది. బెట్లెమీ స్ట్రీట్ అంట. బెట్లెమీ స్ట్రీట్ నెంబర్ 10కి వచ్చిన. నాకు తెలిసి కింద ఏదైనా రెస్టారెంట్ కానీ ఏమైనా ఉంటే బాగుండు దగ్గరలో. మస్తు ఆకలి అవుతుంది. కిందికి వచ్చిన మొత్తం మదర్ ఆఫ్ జార్జియా దగ్గర నుంచి. కీడికని ఇంకా బాగా అనిపిస్తుంది చెప్పాలంటే. ఇప్పుడు లంచ్ చేద్దామని ఆల్మోస్ట్ 3 అవుతుంది. ఇంకా ఆకలి అవుతుందని లంచ్ చేద్దామని ఆయన. కొన్ని రెస్టారెంట్లు చూసినా కానీ ఏవి పెద్దగా టేస్ట్ ఇట్లుంటాయి ఏం సంగతి తెలియదు కదా. సో నేను ఒక 3 రెస్టారెంట్స్ అనుకున్నా. అది ఇక్కడ నుంచి కొంచెం ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో ఉండే. ఆడ వరకు పోయేంత ఓపిక లేకుండే, ఆకలి అవుతుండే. సో డంకెన్ డోనట్స్ కనిపించింది దూరిన. ఒకటి వెజ్ వ్రాప్ అని ఉండే, వెజ్ వ్రాప్. ఇంకోటి ఏదో బ్లూమ్ వైబ్ అంట డ్రింక్, అది ఆర్డర్ చేసిన. సమ్ అరౌండ్ 20 లారీ పడ్డది 2 కలిపి. గల్లీ అసలు ఎంత చిన్నగా ఉంది. ఇందులో కూడా బస్సెస్ వస్తుంది. చిన్నగా ఉంది గల్లీ అసలు. తినేసి నెక్స్ట్ ఇంకా 3 to 4 ప్లేసెస్ ఉన్నాయి మోస్ట్లీ. అవి కవర్ చేస్తా. ఈ చెట్లు మధ్యలో చిన్న రోడ్ లాగా ఉంది. 15-20 మినిట్స్ ఆగి ఫోటోలు తీసుకున్నాను అనమాట. క్లాక్ టవర్ సైడ్ పోతుండే. క్లాక్ టవర్ సైడ్ పోతూ లొకేషన్ బాగుందని ఆగిన. మంచిగా పిక్ తీసుకున్నా. వుడ్ ప్లస్ బ్రిక్స్ బాగుంది. గల్లీలు ఎగుతుంటే బాగా అనిపిస్తుంది. మళ్ళీ ప్రతి ఒక్కటి చిన్న కేఫ్లు ఉన్నాయి, చిన్న గల్లీలు ఉన్నాయి. చూడడానికి కూడా బాగుంది. తాత కోసం పియానో వాయిస్తాడు మంచిగా. మల్ష స్ట్రీట్ అటు వంగన ఉందనుకుంటా. ఇటు కూడా బాగుంది, ఫొటోస్ దిగొచ్చుకోవచ్చు. విండోడ్ ఉందట. అంత ఆర్ట్ వాల్ లాగా ఉంది. ఎవరిదో మరి, అమ్మడానికి పెట్టిరేమో మేబీ. ఎంత బాగుందో. లెఫ్ట్ కూడా ఉన్నాయి కొన్ని. ఎవరు చేసారో బాగుంది.
That's the clock tower. నేను ఎన్ని క్లాక్ డిస్ప్లే కోసం పెట్టారేమో అనుకున్నా. అది కదులుతుంది. ఇప్పటిదాకా చూసినట్టయితే స్లోగా కదిలింది. చూద్దాం మళ్ళీ ఒకసారి కదులుతుంది. బాగుంది. ఎవరో మ్యూజిక్ చూస్తున్నారు ఆడ గ్రూప్ కూర్చొని. ఆడవాళ్ళు కూర్చున్నారు కదా, వాళ్ళు మ్యూజిక్ కొడుతున్నారు మంచిగా. నేను క్లాక్ టవర్ ముందు నించున్నా. క్లాక్ టవర్ ముందు చిన్న సీట్ లాగా కనిపిస్తే కూర్చొని ఉన్నా. ఈయన ఈ బ్లాక్ టీ షర్ట్ అయినా ఉన్నాడు కదా, నేను ఫోన్లో ఏదో మెసేజ్ ఏదో వస్తే చదువుతున్నా సీరియస్గా. సడన్గా పిలిచి ఒక పేపర్ చేతిలో పెట్టి వేయండు. ఏందో అని చూస్తే ధనుమన్ ఫోటో తీసి ఇట్లా ఫోటో చేసిండు నాది. బాగా అనిపించింది. ఫోటో తీసిండు, ధనుమన్ ప్రింట్ కొట్టిండు, ఇచ్చేసిండు. పైసలు ఏం తీసుకోవట్లేదు, జస్ట్ డొనేషన్ బాక్స్లో పెట్టిండు. క్లాక్ టవర్ ఇది వన్ ఆఫ్ ద ఫేమస్. ఇది చాలా పాతది, ఎప్పుడో కట్టుంటారేమో అనుకున్నా నేను. దీని హిస్టరీ గురించి చదివితే జస్ట్ 2010లో కట్టిరంట. ఆల్మోస్ట్ 420కో ఎప్పుడు వచ్చినా ఇక్కడికి. ఫుల్ రష్ ఉండే అప్పుడు. ఇప్పుడు కొంచెం ఖాళీ అయింది. ఇంతసేపు ఖాళీగా ఉండేది. జనాలు చూసారు కదా ఎంతమంది జమ అయ్యారో. ఖాళీ అంటే ఖాళీ ఉండే. ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్లో నుండి చిన్న ఎంజులకు వస్తుందంట. 5 times బెల్ కొట్టి వెళ్ళిపోతుందంట. ఇంత జనాలు జమ అయ్యారు. చూద్దాం. వచ్చింద్రో ఎంజులక్క. టైం ఎంత అయితే అన్ని బెల్లలు కొడుతుందంట. అయిపోయింది. టైం 5 అయింది. 5 bells కొట్టింది. మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయింది. ఇంతమంది రష్ జమయ్యారు ఒక్కటి చూడడానికి. రష్ చూడండి. 7 PM ఇంకోటి ఏదో పప్పెట్ షో కూడా అవుతుందంట. మనం ఆ టైంకి వేరే ప్లేస్లో ఉంటాం నాకు తెలుసు. ఒకవేళ లేకపోతే వచ్చి చూపిస్తా, లేదంటే లేదు.